మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో పదండి ఆ హీరో గారు మిస్ యూ అంటున్నారు. అదొక రొమాంటిక్ మూవీ. ఆ కథ కథనాలు వివరాలు విశేషాలు చెప్పేస్తా. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సింది సిద్ధార్థ్ తన కెరీర్ ఆరంభంలో ఎక్కువగా రొమాంటిక్ ప్రేమ కథలు చేశారు. అందుకే ఆయన పేరు అలా చెప్తే చాలు టక్కున ఆ కథలే గుర్తొస్తూ ఉంటాయి. కొత్త తరం కథలుగా అవి అప్పటి ప్రేక్షకుల మెప్పు కూడా పొందాయి. మధ్యలో ఆయన డిఫరెంట్ జానర్స్ అవి టచ్ చేస్తూ సినిమాలు చేశారు. కానీ ఆయన క్రేజ్ జస్ట్ ఆ లవ్ కి సంబంధించింది అలానే ఉందన్నమాట. కుదిరినప్పుడల్లా ఆ తరహా కథల్లో నటిస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు అలా చేసినటువంటి మరొక ప్రయత్నమే మిస్ యూ అని చెప్పాలి. సో మరి ఆ కథ ఎలా ఉంది ఏంటి, ప్రేక్షకులకు నచ్చిందా మెప్పించిందా అనేటువంటి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతూ మొదటి మాటలోకి వెళ్ళిపోతే కథ. డైరెక్టర్ కావాలి అని చెప్పి కలలు కంటున్నటువంటి ఒక యంగ్స్టర్ వాసు ప్రొడ్యూసర్స్ ని కలిసి కథలు చెప్తూ ఉంటాడు. ఇంతలో ఓ ప్రమాదానికి గురై తన జీవితంలో చివరిగా గడిచిన 2 ఏళ్ల జ్ఞాపకాల్ని మర్చిపోవటం, కోలుకున్న వాసు అనుకోకుండా బాబీతో కలిసి బెంగళూరు వెళ్ళటం, అక్కడ కెఫేలో వర్క్ చేస్తూ సుబ్బలక్ష్మిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ మనసిచ్చేయడం. కానీ ఆమె మాత్రం అతను వద్దు అని చెప్పి, అతని ప్రేమ వద్దు అని చెప్పి అనటం. తన తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెప్పి అలాగైనా సుబ్బలక్ష్మిని ఒప్పించాలని చెప్పి ఇంటికి తిరిగి వస్తాడు. ఆమె ఫోటో చూసినటువంటి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ షాక్ అవుతారు. లక్ష్మితో పెళ్లి కుదరదు, ఆమెని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలని. అయినా పట్టుదల వదలడు. అసలు సుబ్బలక్ష్మితో పెళ్లికి ఎందుకు వద్దన్నారు? ఎవరావిడ? వాసుకి ఆమెకి ఏమన్నా సంబంధం ఉందా? ఒకవేళ గతంలో ఏమన్నా జరిగిందా? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే మరి మిస్ యూ చూసేయాల్సిందేనమాట. ఓకే, మరి ఎలా ఉంది? నంబర్ 2 కథ ఎలా ఉంది అంటే తెలుగులో వచ్చినటువంటి హాయన్ అన్న సినిమాని గుర్తు చేస్తుంది. అందులో పాప చుట్టూ కథ తిరిగితే ఇందులో ఒక కేసుతో కథని ముడిపెట్టారు. మిగతాదంతా మామూలే అనమాట. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్, హీరో హీరోయిన్ల జోడీ, వాళ్ళ అభినయం, ఇవన్నీ ఓకే ఊహకు అందేటువంటి కథ కథనాలు, ఎమోషన్స్. పాటలు ఏమైనా విసిగించాయి, మధ్యలో అడ్డుగా వచ్చాయి అన్నట్టుగా అనిపించాలు. చూడ్డానికి లెంత్ 2 గంటల 6 నిమిషాలు ఉన్నప్పటికీ థియేటర్లో సినిమా ఎంతకీ పూర్తవటం లేదు అనేటువంటి ఒక భావన అయితే గనక కలుగుతుందన్నమాట. సో సరే, ఇక ఫైనలీ 3వ మాటకి వెళ్ళిపోదాం. ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ తోనే సాగేటువంటి సెకండ్ హాఫ్ లో బ్యాడ్ మ్యారేజ్ అంటే ఏంటో చెప్పేటువంటి సన్నివేశాలు, ఒకరి అభిప్రాయాలు మరొకరితో కలవనటువంటి హీరో హీరోయిన్ల మధ్య సంఘర్షణ, వాటిని మరింత లోతుగా చెప్పలేకపోవటం ఇదొక ప్రాబ్లం గా ఉంటుందన్నమాట కథలో. మధ్యలో అనవసరంగా వచ్చేటువంటి పాటలు ఇంకొంచెం సాగుదీతలు అనిపిస్తాయి అనమాట. అవి కథని కొంచెం ముందుకు నడిపించకుండా మధ్యలో అడ్డుగా ఉన్నాయా అనిపిస్తుంది. ఇక ఫైనల్ క్లైమాక్స్ సీన్స్ కి వెళ్ళిపోతే గనక ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. రొమాంటిక్ కథల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఈ సినిమా కొంచెం అక్కడక్కడ ఈ సినిమా మెప్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక సిద్ధార్థ్ అయితే గనక తనకు అలవాటైనటువంటి క్యారెక్టర్ కాబట్టి ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన నటనకి సవాల్ విసిరే సీన్స్ అయితే గనక ఇందులో లేవని చెప్పాలి కథ పరంగా. మరి హీరోయిన్ విషయానికి వస్తే గనక ఆశిక రంగనాథ్ తెరపై బాగుంది. సిద్ధార్థ్ అండ్ ఆశిక జోడీ అయితే గనక ఇద్దరి మధ్య కొన్ని ఎమోషన్స్ అయితే గనక భలే అనిపిస్తాయి. ఆశిక పర్ఫార్మెన్స్ అండ్ ఆమె కనిపించినటువంటి విధానం ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి. సహజంగా పాత్రలో ఒదిగిపోయారనమాట. సో నేచురల్ గా వాళ్ళ కథలోకి మనం వెళ్ళి వాళ్ళని చూస్తున్నామా అన్నట్టుగానే అనిపిస్తారు మనకి. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు వారు నటించారు. సాంకేతిక విభాగాల పని కూడా బాగుంటుంది. వెంకటేష్ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. జిబ్రాన్ మ్యూజిక్ బాగుంది. పాటల కొరియోగ్రఫీ మాత్రమే ఇంకొంచెం బాగుంటే బాగుండు కదా అనిపిస్తుంది అనమాట. యాక్షన్స్ కూడా ఓకే అనిపించాయి. సో నిర్మాణ పరంగా కూడా ఎలాంటి లోటుపాట్లు లేవు. డైరెక్టర్ రాజశేఖర్ కథా కథనాల పరంగా ఇంకొంచెం కసరత్తు చేస్తే బాగుండు అనిపిస్తుంది. అండ్ కామెడీ ఇంకొన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి రైటింగ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ప్రేమ ఎమోషన్స్ పై ఇంకొంచెం దృష్టి పెడితే గనక ఇది మంచి కథ అనమాట. సో కంప్లీట్ గా చెప్పాలంటే సిద్ధార్థ్ అండ్ ఆశిక జోడీ కోసం అండ్ కొన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్ల కోసం అయితే గనక మిస్టరీ చూసేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కథ ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు అక్కడక్కడ కొంచెం అయ్యో అనిపించేస్తాయి అనమాట. సో ఫైనలీ అక్కడక్కడ మెప్పిస్తే చాలు అనుకుంటే గనక మిస్యూని ఒక లుక్ వేసేసుకోవచ్చు సిద్ధార్థ్ కోసం అండ్ ఆశిక రంగనాథ్ కోసం అని చెప్పాలన్నమాట. ఫైనలీ ఏదేమైనా కూడా సిద్ధార్థ్ యాక్టింగ్ మెచ్చుకునే వాళ్ళ కోసం, సిద్ధార్థ్ లవ్ సీన్స్, లవ్ స్టోరీస్ లో బాగుంటాడు కాబట్టి ఒక లుక్ వేసేసుకోవచ్చు అనుకునే వాళ్ళ కోసం మాట ఏంటంటే ఎస్, సిద్ధార్థ్ కోసం ఆశిక రంగనాథ్ల ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని అక్కడక్కడ మెప్పించేటువంటి సన్నివేశాల కోసం మిస్యూని ఒక లుక్ వేసేసుకోవచ్చు.